ఈరోజు ఒక ఆనందకరమైనటువంటి విజయం కోసం మీతో పంచుకుందామని నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. బోధితత్వ వన సంజీవిని చరిత్రలో చాలా ఉన్నాయి. అయితే మేము చేసిన పరిశోధనకి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఎలాగంటే భారతదేశంలో అంతరించిపోతున్న జాతుల్ని అధ్యయనం చేసే సంస్థ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, వృక్షాల కోసం బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంది. అయితే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 111 సంవత్సరాలు అయిన సందర్భంగా వాడు ఏం చేయాలి, ఒక థీమ్ను ప్రవేశపెట్టాడు. ట్రెడిషనల్ నాలెడ్జ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి టీచర్స్, ఔత్సాహికులు, సైంటిస్టులు అందరిని ఆహ్వానించి ఒక పోటీ నిర్వహించింది. ఆ పోటీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రీజనల్ సెంటర్, ఫ్రెష్ వాటర్ రీసెర్చ్ సెంటర్లో జరిగింది. దానికి నేను మా అబ్బాయి తేజస్వి మహాద్రి కలిపి ఒక రీసెర్చ్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ రీసెర్చ్ మాకు ఫస్ట్ ప్రైజ్ సాధించాం. ఎందువల్లంటే ఇక్కడ బెస్ట్ ప్రజెంటేషన్ అవార్డు కూడా మాకు వచ్చింది. ఇక్కడ ఎవరంటే జడ్జిలు యుద్ధండ యోధులు, సిసిఎంబి చీఫ్ సైంటిస్టు డాక్టర్ జి ఉమాపతి గారు. ఆయన సెంట్రల్ ఫార్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి సంబంధించినటువంటి ఒక గొప్ప సైంటిస్టు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చంద్రశేఖర్ గారు, మెడిసినల్ ప్లాంట్ బోర్డు సిఇఓ గారు చంద్రశేఖర్ గారు. అదేవిధంగా డాక్టర్ దీపా జైస్వాల్ గారు, ఆవిడ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి సైంటిస్ట్. ముగ్గురు కూడా మమ్మల్ని ఎగ్జామినేషన్ చేసి మొదటి ప్రైజ్ ఇచ్చి తదుపరి రౌండ్కి మమ్మల్ని ఉత్తరాఖండ్ రాజధాని అయినటువంటి డెహ్రాడూన్కి మేము వెళ్ళడం జరుగుతుంది. 14వ తారీఖుని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అయితే మేము చేసిన పరిశోధన ఏంటి, మేము అక్కడ ప్రజెంట్ చేసింది ఏంటి మీకు తెలుసు. భారతదేశంలోని ప్రముఖమైనటువంటి వనవైద్య కేంద్రం మాదని తెలుసు. అంటే కాళ్ళు వేళ్ళు కట్ చేయకుండా, గాయాలను కట్ చేయకుండా కాళ్ళు కోస్తుంటే మేము వాటిని ఎదురెళ్ళి ఆ గ్యాంగ్రీన్ని మేము బాగు చేస్తున్నటువంటి సందర్భాన్ని మీకు అక్కడే తెలుసు. మేము అక్కడ ప్రజెంట్ చేసినటువంటి పరిశోధనా పత్రాన్ని మీకు సమర్పిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే గాయాలకి మేము వాడుతున్నటువంటి వృక్షాలన్నింటినీ మేము మోడల్స్ తీసుకెళ్ళాం అక్కడికి. ఇది మేము విజయం సాధించినటువంటి అక్కడ నేను ప్రజెంట్ చేస్తున్నటువంటి కొన్ని ఫొటోస్ని, అదేవిధంగా మేము ప్రైజ్ తీసుకున్నటువంటి ఫొటోస్ని, అదేవిధంగా పేపర్ క్లిప్పింగ్లో వచ్చినటువంటి వాటిని మీకు ఈ వీడియోలోనే మీకు చూపిస్తాం. అదేవిధంగా అక్కడ వృక్ష జాతుల్ని మేము ఏం తీసుకెళ్ళాం అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. రండి తెలుసుకుందాం. ఇక్కడ ప్రజెంట్ చేయబోతున్నటువంటి వృక్ష జాతులను మనం వివరించబోతున్నాం. మొదటగా ఏగిస చెట్టు. ఇది బాగా షుగర్కి, బీపీకి బాగా పనిచేస్తుంది. అదేవిధంగా రావి చెట్టు. ఈ రావి చెట్టు వ్రణాలను కడగడానికి వాడతాం. ఈ మేడి చెట్టు వ్రణ వైద్యంలో కడుపులోనికి ఇచ్చి దాన్ని వ్రణం హరించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా మర్రి చెట్టుని కూడా మనం ఈ వ్రణ వైద్యంలో వాడతాం. ఈ నెమల నార అనేది అద్భుతమైనటువంటి ఈ వృక్షము. ఇది గాయాన్ని మానపడానికి ఒక ఆయింట్మెంట్ తయారీలో మేము వాడతాం. అలాగే లొల్లుడి అనేది ఇదంతా కూడా ఏజెన్సీ మొక్కలు. ఇవి చలవ చేయడానికి, ఒళ్ళు నొప్పులు తగ్గడానికి, గాయం యొక్క నొప్పి తగ్గడానికి వాడతాం. నల్లమద్ది ఇది రక్తనాళాల క్లాటింగ్లు కరగడానికి, అంటే రక్తనాళాల్లో కొవ్వు ఉన్నటువంటి దాన్ని కరగడానికి ఇది నల్లమద్ది అనేది గుండెకి మంచి భద్రంగా రక్తనాళాల్లో క్లాట్లు కరగడానికి ఉపయోగిస్తాం. నల్లజీడి మీకు తెలుసు కదా, నల్లజీడి ఎంత పవర్ఫుల్లో. ఇది కూడా గాయాన్ని మానపడానికి ఉపయోగిస్తాం. గెలతీగ, ఈ గెలతీగ కూడా నొప్పులు తగ్గించడానికి, గాయం ఉన్నటువంటి నొప్పులు తగ్గించడానికి మనం వాడతాం. అదేవిధంగా మీకు మారేడు తెలుసు కదా, మారేడు అనేది శివుడికి ఎంత ఉపయోగమో ఇది కూడా వ్రణవైద్యంలో మేము ఉపయోగపడతాం. పంపెని చెట్టు, ఇది షుగర్ కంట్రోల్ చేయడానికి మేము వ్రణవైద్యంలో వాడతాం. అదేవిధంగా ఈ వేప మీకు మంచి సూక్ష్మజీవి అని తెలుసు కదా, ఇది గాయాన్ని కడగడానికి, సూక్ష్మజీవులు పురుగులు పట్టినటువంటి వ్రణాలని గాయాలను తగ్గడానికి వివరించబోతున్నాం. అలాగే రేల చెట్టు, ఈ రేల చెట్టు గాయంలో ఉన్నటువంటి ఒక కండ కట్టడానికి, గాయం త్వరగా మారడానికి మేము ఉపయోగిస్తున్నాం.
పూలబోది కూడా ఇది ఏం చేస్తామంటే పూలబోది దీని బెరన్ కూడా ఈ పూలబోది కూడా షుగరు నార్మల్గా 500 ఉన్నది కూడా 150 తీసిరావడానికి మనం బాగా ఉపయోగిస్తాం. నేరేడు మీకు అందరికీ తెలుసు, షుగర్ని తగ్గించడానికి మేము వాడతాం. మొక్కిమాను అనేది ఇది ఏంటంటే ఏజెన్సీ ప్రజలు కండగట్టే చెట్టు అంటారు. అంటే పెద్ద పెద్ద గాయం ఉన్నా సరే ఆ పైన కండ రావడానికి, గాయం మీద కండ రావడానికి ఇది ఉపయోగపడతాం. మీకు తెలిసి గంగిరావి చెట్టు కూడా రుణవైద్యంలో వాడతాం. ఇందాక నల్లమద్ది చూపించాం, తెల్లమద్ది కూడా గుండెకి చాలా భద్రంగా ఉపయోగపడుతుంది. ఇది ముషిని చెట్టు, నక్షమాంబ పౌడరు, ఇది కూడా గాయాన్ని మానపడానికి, షుగర్ కంట్రోల్ చేయడానికి వాడతాం. జువ్వి చెట్టు అనేది దేవతా వృక్షం, జువ్విని కూడా మేము రుణవైద్యంలో వాడతాం. బూసి చెట్టు, ఈ బూసి కూడా మేము గాయాలను తగ్గించడానికి వాడతాం. నల్లతుమ్మ గాయాలను కడగడానికి వాడతాం. అలాగే గానుగు చెట్టు క్యాన్సర్తో ఉన్నటువంటి వ్రణాలు తగ్గడానికి ఉపయోగపడతాం. అదేవిధంగా గాడిద గడప అంటే బాడీ అంతా ఇన్ఫెక్షన్ వచ్చేసినప్పుడు ఇన్ఫెక్షన్ తగ్గించడానికి వాడతాం. ఈ ముష్ని చెట్టు కూడా మేము ఇన్ఫెక్షన్ తగ్గడానికి మేము వాడతాం. దీంతోపాటు ఇంకా చాలా రకాలన్నీ కూడా మేము డెహ్రాడూన్ తీసుకెళ్ళబోతున్నాం. అంటే ఇక్కడ ఏం చెప్పామంటే ప్రొటెక్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ కదా. అక్కడ మేమేం చెప్పదలిసామంటే పారంపర వైద్యులైనటువంటి మమ్మల్ని నాటు వైద్యులను ముద్ర వేయకుండా మా జ్ఞానాన్ని పరీక్షించండి, మాకు పరీక్షలు పెట్టండి, కానీ మమ్మల్ని గాలికి వదలొద్దు. ఎందువల్లంటే నిజమైనటువంటి పర్యావరణ పరిరక్షణ మేమే. ఎందుకు పర్యావరణ పరిరక్షణ అంటే మా వైద్యంలో వాడే వృక్ష జాతులన్నీ కూడా మేము కాపాడుతుంటాం. అడవిని ఒక ఫార్మసీగా చూస్తాం మేము. మాకు అడవి ఒక తల్లి. అడవిలో ఉన్నటువంటి వృక్షాలు మా కన్న బిడ్డల్లా చూసుకుని వాటి పునరుత్పత్తికి, వాటిని అభివృద్ధికి మేము పాటుపడతాం. తద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడుతామని మేము చెప్పాం. ముఖ్యంగా మర్రి చెట్టు, జాతీయ వృక్షమైనటువంటి మర్రి బయోడైవర్సిటీకి కేంద్రం. ఎందువల్లంటే డే టైంలో దాని మీద గుడ్లగోపలో అలాగే ఫ్లయింగ్ ఫాక్సెస్ గబ్బిలాలు ఉంటాయి. అవి ఈవినింగ్ 6 గంటలకు వెళ్ళిపోతుంటే కొంగల ఎన్ని కూడా చెట్టు మీద వచ్చి పోతాయి. దాని మీద అనేక రకాల ఉడతలు, కొండలు, జీవ వైవిధ్యానికి ఒక వేదిక అని మేము చెప్పడం జరిగింది. మేము వాడే వృక్షాలన్నీ మీకు చూపిస్తాం. మర్రి, మేరి, జువ్వి, రావి, అలాగే దేవతా వృక్షం అనేటువంటి నమన వృక్షము, అనేక వృక్ష జాతులు మేము ఈరోజు ఫస్ట్ ప్రైజ్ సాధించిన తర్వాత తదుపరి రౌండ్లో డెహ్రాడూన్లో సైంటిస్టులకి మా యొక్క విన్నపం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము చేయాల్సింది ఏంటంటే గ్యాంగ్రీన్. కాలుకి గాయం వచ్చిందా కాలు కట్ చేస్తాం, వేలుకి గాయం వచ్చిందా వేలు కట్ చేస్తాం అంటున్న ఈ మోడర్న్ వైద్యులు మేము విమర్శించాం. అది గొప్పదనం వైద్యమే. కానీ అంతకంటే వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి సుశ్రుతుల నుంచి వచ్చినటువంటి ఈ వైద్య విధానాలని మళ్ళీ పునరుజ్జీవనం చేసి మేము ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని శాస్త్రవేత్తలు, ముఖ్యంగా CCMB చీఫ్ సైంటిస్టు ఉమాపతి గారు చాలా ఆసక్తిగా మా పరిశోధనా పత్రాలను చూశారు. అసలు CCMB జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మేడం గారు జైస్వాల్ గారు అయితే మమ్మల్ని ప్రత్యేకంగా తన రూమ్కి తీసుకొచ్చి ఈ వైద్య విధానం కోసం అడిగి తెలుసుకోవడం మాకు దక్కిన గౌరవంగా మేము భావిస్తున్నాం. అయితే ఇక్కడ మీకు ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే అంతరించిపోతున్నటువంటి జ్ఞానాలకి వారసులు, అదేవిధంగా అరుదైన మూలికలకు రక్షకులు మేము. ఈ విధంగా పర్యావరణ పరిరక్షణ చేస్తూ ఆ ప్రకృతిలో ఉన్నటువంటి వృక్ష జాతుల ద్వారా గాయాలను మాన్పడం అనేది ఒక అద్భుతమైన విజ్ఞానంగా మేము ప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా డెహ్రాడూన్లో కూడా మేము ప్రజెంట్ చేయబోతున్నాం. అక్కడ కూడా మేము విజయం సాధించి ఫైనల్ రౌండ్కి వెళ్ళి ₹1,00,000 ప్రైజ్ తీసుకోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఎందువల్లంటే తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలామంది సైంటిస్టులు అందరూ వచ్చారు. ఉత్సాహమైనటువంటి డాక్టరేట్ చేస్తున్నటువంటి పిల్లలు, డిగ్రీ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్ ఎంతోమంది, సుమారు 100 మంది టీంలు వచ్చినా మేము ముందున్నాం. అయితే ఈ పరిశోధనలో మా అబ్బాయి తేజస్సింహాద్రి పాల్గొనడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తను BNYS మెడిసిన్ చేస్తున్నాను. కేర్ న్యాచురోపతి మెడికల్ కాలేజ్ బాపట్ల దగ్గర ఉన్నటువంటి పిట్లవరం పాలెంలో మెడిసిన్ చేస్తున్నాడు. నా వారసత్వం తర్వాత తదనంతరం
మేము మా పూర్వీకులు చేశారు, నేను చేస్తున్నాను. మా అబ్బాయి కూడా ఈ వైద్యాన్ని ప్రాణాలని కుళ్ళిపోయి పురుగులు పెట్టిన ప్రాణంలో మేము దైవత్వాన్ని చూసి దాన్ని కాపాడుతున్నటువంటి వైనాన్ని వాళ్ళు చాలా ప్రశంసించారు. దానికి అవసరమైనటువంటి వృక్షాలన్నిట్లు కూడా ఇప్పుడు మీకు చూపిస్తాం. ఆ వృక్షాల ద్వారా కాపాడడం ద్వారా ఇటు జీవ వైవిధ్యాన్ని అంటే కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, అదేవిధంగా మా టైటిల్ మీకు చూసే ఉంటారు, ప్రకృతి వడిలో వైద్యం, అలాగే ఆకుపచ్చని స్వస్థతని మేము ట్యాగ్ లైన్ పెట్టాం. అదేవిధంగా మేము ఇండిజినస్ వూండ్ రిపేర్ అని పెట్టాం. అంటే ఇండిజినస్ అంటే పురాతన పద్ధతి, ఒక విజ్ఞానాన్ని అంతరించిపోతున్నటువంటి ఒక జ్ఞానాన్ని భుజస్కంధాలపై వేసుకుని దాని ముందుకు తీసుకున్నట్టున్న వైనాన్ని మేము డెహ్రాడూన్లో చెప్పబోతున్నాము. మా యొక్క వాదనని బలంగా వినిపిస్తాము. ఈ దేశంలో పుట్టినటువంటి ఆయుర్వేద వైద్యులు, పారంపర వైద్యులు ఉనికి కోసం ఏ విధంగా అయితే వాళ్ళు పోరాడుతున్నారో మా వాదనని బలంగా, బలిష్టంగా, శాస్త్రీయంగా, సహేతుకంగా, సమగ్రంగా మేము వివరించదలిచాం.